బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటీవల బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి త్వరలో బీజేపీలో చేరనున్నారు. టికెట్ రాకపోవడంతో మనస్తాపంకు గురైన సంధ్యారాణి బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు. పార్టీలో మహిళలకు గౌరవం లేదన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే అనుచరులతో మంతనాలు జరిపిన సంధ్యారాణి బీజేపీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. 2-3 రోజుల్లో ఈ విషయంపై అధికారికంగా ప్రకటిస్తారని కార్యకర్తలు అంటున్నారు. ఇక సంధ్యారాణి బీజేపీలో చేరితే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు నష్టం లేకపోలేదు. ఓట్లు చీలడంతో బీఆర్ఎస్ విజయ అవకాశాలు తక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటీవల బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి త్వరలో బీజేపీలో చేరనున్నారు. టికెట్ రాకపోవడంతో మనస్తాపంకు గురైన సంధ్యారాణి బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు. పార్టీలో మహిళలకు గౌరవం లేదన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే అనుచరులతో మంతనాలు జరిపిన సంధ్యారాణి బీజేపీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. 2-3 రోజుల్లో ఈ విషయంపై అధికారికంగా ప్రకటిస్తారని కార్యకర్తలు అంటున్నారు. ఇక సంధ్యారాణి బీజేపీలో చేరితే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కైతే నష్టం లేకపోలేదు. ఓట్లు చీలడంతో బీఆర్ఎస్ లో విజయావకాశాలు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మా హక్కుల సాధనే ముఖ్యమైనటువంటి ఏకైక లక్ష్యంతో మరి ఏడాది పాటు నాకు తెలిసి మనము పోయిన ఏడాది దసరాకు మొదలు పెట్టినామంటే మళ్ళా దసరా పండుగ వస్తారు. మన జీవితాల్లో పండగలు లేవు, సంతోషం లేదు, కానీ నిరంతరం రక్తాన్ని చిందించి వాళ్ళ ఎన్టీపీసీ ఎదుగుదల కోసం, అధిక లాభాలు గడించడం కోసం, వాళ్ళ అవార్డులు తీసుకోవడం కోసం మాత్రమే మన శ్రమ పెట్టుబడిని వాళ్ళ దోచుకుంటా ఉన్నది. నిజంగా కూడా చాలా బాధాకరమైనటువంటి అంశం ఇవాళ శంకరన్న చెప్తా ఉన్నాడు. ఇప్పుడు 36 రోజుల పాటు చర్చలు జరిపి ఏ ఒక్క రోజు కూడా కనీసం మన కష్టాన్ని, మన త్యాగాన్ని గుర్తించినటువంటి ఎన్టీపీసీ యాజమాన్యం ఇవాళ బిచ్చమడుకుంటున్నామా? మనము ఇవాళ నిజంగానే సిగ్గుండాలి ఎన్టీపీసీ యాజమాన్యానికి. మనం బిచ్చమడుకున్నట్టుగా 50-100 పెంచుతామని చెప్పి మాట్లాడడం నిజంగా కూడా వాళ్ళ దుర్బుద్ధికి నిదర్శనంగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఊర్లలో పోతే మనమంతా ఊర్లలోకే లచ్చటోళ్ళమే. నాటేసే ఆడోళ్ళకి అసలు 600 ఇస్తారు. అంతకంటే అధ్వానమైన పరిస్థితిలో ఇవాళ ఎన్టీపీసీ కార్మికులు ఉండడం నిజంగా కూడా చాలా